కాంగ్రెస్ కు అధికారం మీద మోజు తప్ప అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని స్పష్టమవుతుంది. అభివృద్ధికి సంబంధించి నిధుల కేటాయింపు విడుదలలో కాంగ్రెస్ సర్కారు వైఖరితో జిల్లాలో అభివృద్ధి కుంటుపడుతుంది. కనీసం ఎమ్మెల్యేలకు ఇచ్చే సిడిపి నిధులు కూడా సర్కార్ విడుదల చేయడం లేదని ఉమ్మడి నల్గొండ ప్రజలు ఆరోపిస్తున్నారు. అలవికాని హామీలు, సాధ్యం కాని డిక్లరేషన్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు సుపరిపాలన అందించడంలో విఫలమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అభివృద్ధి మరింత జరుగుతుందని ఆశించిన ప్రజల ఆశలపై కాంగ్రెస్ సర్కార్ నీళ్లు చల్లింది. అభివృద్ధి మాట దేవుడెరుగు. ఎమ్మెల్యేలకు కావాల్సిన నియోజకవర్గ అభివృద్ధి నిధుల్ని కూడా మంజూరు చేయలేకపోతోంది. తమకు కేటాయించాల్సిన నిధుల్ని విడుదల చేయకపోవడంతో సొంత పార్టీ ఎమ్మెల్యేలే తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. సిడిపి నిధుల పేరుతో ఏడాదికి ప్రతి ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు ప్రభుత్వం 5 కోట్ల రూపాయల నిధుల్ని కేటాయిస్తోంది. వీటిని ఏడాదిలో 2 విడతలుగా విడుదల చేయడం ఆనవాయితీ. ఈ నిధులను ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేస్తారు. గతంలో 2 కోట్ల రూపాయలు మాత్రమే ఉన్న సిడిపి నిధుల్ని కేసీఆర్ ప్రభుత్వం 5 కోట్ల రూపాయలకు పెంచింది. పెంచిన నిధులను నియోజకవర్గ అభివృద్ధి కోసం ఉపయోగించేలా బీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేసేది. అప్పుల ఊబిలో ఉన్నామని ప్రకటనలు చేస్తూ సాకులు చెప్పుతున్న సీఎం రేవంత్ కనీసం నియోజకవర్గ నిధులనైనా విడుదల చేయాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. సిడిపి నిధులు ఆగిపోవడంతో నియోజకవర్గంలో అన్ని రకాల అభివృద్ధి పనులు నిలిచిపోయాయని ప్రజలు అంటున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చింది. ప్రధానంగా ఈ రాష్ట్రంలో మేము అధికారంలోకి వస్తే 6 గ్యారెంటీలను అమలు చేస్తాం, ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా మారుస్తాం, అభివృద్ధి పదం వైపు మారుస్తామని చెప్పినటువంటి హామీలు మొత్తం కూడా ఇవాళ నీటి బుడగలాగా మారినటువంటి పరిస్థితున్నది. దాదాపు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించింది. ఆ 10 ఏళ్ల కాలంలో కూడా మొత్తం ఎమ్మెల్యేలందరికీ కూడా ప్రతి ఏటా నిధులను మంజూరు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 ఏళ్ళు గడుస్తున్నప్పుడు కూడా ఇప్పటివరకు కూడా నిధులు ఇవ్వకపోవడం మూలంగా నల్గొండ జిల్లా మొత్తం కూడా ఇవాళ దారుణంగా తయారైనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ఇప్పటికైనా నిధులు మంజూరు చేయాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటిపోయినప్పటికీ కూడా ఎన్నో హామీలు ఇచ్చినా ఎటువంటి ఒక్క హామీని కూడా అమలు చేయడం లేదు. మొత్తం కూడా ప్రతి నియోజకవర్గంలో డ్రైనేజీలు కానీ, అదేవిధంగా సీసీ రోడ్లు కానీ, మామూలు తార్ రోడ్లు కానీ మొత్తం కూడా పగులు రావడం జరిగింది. డ్రైనేజీలు మురికి కూపంగా నిండిపోయి వాటిని క్లీన్ చేసేటటువంటి పరిస్థితి కూడా లేకపోవడం వల్ల పరిశుభ్రత అనేది లోపించింది. ప్రతి ఎమ్మెల్యేకు నిధులు కేటాయించి, నియోజకవర్గానికి నిధులు కేటాయించి అభివృద్ధి పదంలో నడిపించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు అభివృద్ధి నిధులు లేక అన్ని పనులు ఆగిపోతున్నాయని ప్రజలు అంటున్నారు. కేంద్రం నుంచి వచ్చే 16వ ఆర్థిక సంఘం నిధులు 2 ఏళ్లుగా ఆగిపోవడం, ఒకవైపు ఎమ్మెల్యే ఫండ్స్ కూడా విడుదల కాకపోవడంతో జిల్లాలో డెవలప్మెంట్ జరగడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి పనులు ఆగిపోవడంతో సిడిపి నిధుల విడుదలపై నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఎమ్మెల్యేలను ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నిధుల కేటాయింపు, విడుదలపై మంత్రులకు కూడా ఎలాంటి అధికారాలు లేవని స్పష్టమవుతుంది. పారిశుద్ధ్యం మొదలుకొని అన్ని అభివృద్ధి పనులకు బ్రేక్ పడడంతో ప్రజలు ఎమ్మెల్యేలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ పాలనను గాలికొదిలి మాటలు మాత్రమే చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అబద్ధాల ప్రచారాలతోటి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు నియోజకవర్గాలకు కానీ, గ్రామాలకు కానీ ఎలాంటి నిధులను విడుదల చేయకుండా గ్రామాల అభివృద్ధిని అడ్డుకుంటా ఉంది. గతంలో కేసీఆర్ గారు నియోజకవర్గ డెవలప్మెంట్ అభివృద్ధి కోసం ఫండ్ను నిర్ణయించి ఎమ్మెల్యేలకు ఇస్తే నియోజకవర్గాల్లో ఉన్నటువంటి గ్రామాల అన్నిటికి కూడా వసతులు కల్పించే విధంగా ఆ ఫండ్ ఉపయోగపడేది. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల అభివృద్ధిని పట్టించుకోకుండా, ఇవ్వాల్సినటువంటి ఫండ్ను ఇవ్వకుండా ఈరోజు గ్రామాల ఉన్నటువంటి అభివృద్ధిని అడ్డుకుంటా ఉంది. తక్షణమే ఉన్న ఎమ్మెల్యేలందరికీ కూడా నియోజకవర్గాల వారీగా అభివృద్ధి ఫండ్ని విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత ఇప్పుడు సంవత్సరం కలిసింది, 15 నెలలు అయింది. నియోజకవర్గ అభివృద్ధి నిధులు విడుదల చేయకపోవడం వల్ల ఎక్కడికక్కడ సమస్యలు అనేది కూడా తిష్టవేసి సమస్యల సుడిగుణంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే డ్రైనేజీలు కానీ, రోడ్లు కానీ, గ్రామాల్లో మౌలిక వసతులు లేక ప్రజలంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కావున వెంటనే ప్రభుత్వం ఈ నిధులు విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీలని పక్కకు వదిలేసి లోకల్గా కూడా స్థానికంగా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా గ్రామాల్లో అభివృద్ధి అనేది కనిపించకుండా అయిపోయింది. తక్షణమే నియోజకవర్గాలకు గతంలో కేసీఆర్ ఏ విధంగా అయితే నియోజకవర్గ ఫండ్నిచ్చి నియోజకవర్గాల్లో డెవలప్మెంట్ని కొనసాగించారో అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వెంటనే నియోజకవర్గ అభివృద్ధికి
కల్పించి వెంటనే డబ్బులు కూడా రిలీజ్ చేయాలని కోరుతున్నాం. కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత అన్ని రంగాలు అటకెక్కాయి. వ్యవసాయం నుంచి సంక్షేమ రంగాల వరకు అత్యవసర నిధుల కేటాయింపు జరగడంతో అభివృద్ధి కుంటిపడింది. కేసీఆర్ పాలనలో ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధిలో పరుగులు పెట్టిందని ప్రజలు అంటున్నారు. అబద్ధపు హామీలతో అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ అభివృద్ధిపై చిత్తశుద్ధిని చూపడం లేదని నల్లగొండ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఎమ్మెల్యేలకు కేటాయించిన CDP నిధులనైనా ప్రభుత్వం విడుదల చేయాలని నల్లగొండ వాసులు డిమాండ్ చేస్తున్నారు.